హలో హాయ్ అందరికీ. ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ వండుతున్నాను. గుత్తి వంకాయ కర్రీ కోసం గుత్తి వంకాయలు తీసుకొని వీటిని మధ్యలో ఇలా 4 చీలికల కింద కట్ చేసుకొని సాల్ట్లో వేసుకోవాలి. అలాగే వీటిలో పెట్టడానికి గ్రేవీ తయారు చేసుకోవాలి. ఈ గ్రేవీ నేను ఆల్రెడీ తయారు చేశాను గ్రేవీ కోసం. అలాగే ఒక ఆనియన్ను, కొన్ని పల్లీలు, అలాగే ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని, అలాగే కొంచెం గరం మసాలా వేసుకుని ఇదంతా కూడా పేస్ట్ పట్టుకున్నాను. ఈ పేస్ట్ మొత్తం కూడా ఈ వంకాయల్లో అప్లై చేసుకోవాలి. ఈలోగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు వంకాయల్లో మొత్తం గ్రేవీ పెట్టేసుకోవాలి. ఇలా గ్రేవీ మొత్తం కూడా వంకాయల్లో మొత్తం పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఈ వంకాయలన్నీ కూడా ప్యాన్లో వేసి వేయించుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వంకాయలో గ్రేవీ పెట్టుకున్న ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకోవాలి. ఇలా మొత్తం వంకాయలన్నీ కూడా ఆయిల్లో పెట్టేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వంకాయలు పెట్టగా మిగిలిన గ్రేవీ అంతా కూడా వీటి పైన వేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా మొత్తం గ్రేవీ అంతా వేసేసుకుని మూత పెట్టుకుని ఈ వంకాయలన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్లో వంకాయలన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత వీటన్నిటినీ కూడా రెండో వైపు కూడా తిప్పుకుంటూ అటువైపు కూడా వేయించుకోవాలి. ఇలా వంకాయలు మొత్తం ఒకవైపు మగ్గిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా రెండో వైపు కూడా తిప్పుకుని వీటన్నిటిని మగ్గనివ్వాలి. ఇలా వంకాయలన్నీ కూడా ఒకవైపు మగ్గిపోయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మొత్తం వంకాయలన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా వంకాయ కర్రీ ట్రై చేయండి. గుత్తి వంకాయ చాలా అంటే చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. పల్లీలు వేసాం కదా, గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు రెండో వైపు కూడా మొత్తం తిప్పేసాం కాబట్టి వీటన్నిటిని కూడా రెండో వైపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా వంకాయలన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇలా రెండో వైపు కూడా మగ్గిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ అంతా కూడా ఇందులో పోసుకోవాలి. ఇందులో పోసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేలా ఉడికించుకోవాలి. చూడండి, వంకాయ కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. గ్రేవీ కింద ఉంది కదా. ఈ విధంగా మీరు కూడా ట్రై చేస్తే గ్రేవీతో వంకాయ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.